ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా బీజేపీ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ఎమ్మెల్యేన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగిరాములు, మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్, రామాయంపేట మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, సీనియర్ నాయకులు సిద్దిరాములు, యాదగిరి, మల్లేశం, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శశికాంత్, ప్రశాంత్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, రామాయంపేట పట్టణంలోని అన్ని సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉత్తేజాన్ని నింపిన మహనీయుడు మన ప్రధాన మంత్రి గారు. మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ గుండాలు, పాకిస్తాన్ టెర్రరిస్టులు మరి మన యొక్క భారతదేశం పైన ఎన్నో కుట్రలు పంపుతూ మన హిందూ మతాన్ని కానీ భారతదేశ చరిత్రను చెడుపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిరు. ఆ కుక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ మరి ఏమి కూడా వాళ్ళ పప్పులు ఉడకలేదు. మరి మొన్న కూడా మనం చూసుకున్నట్టయితే పహల్గామ్ ప్రాంతంలో మరి 25 మంది భారత పౌరులను అతి దారుణంగా, అతి కిరాతకంగా, అతి దగ్గరగా కాల్చి చంపిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికోసమని నరేంద్ర మోడీ గారు మరి అప్పుడే సమావేశం ఏర్పాటు చేసి ఈ కుక్కల పని పట్టాలి అని మరి సమావేశం నిర్వహించడం జరిగింది. అదే రాత్రి అర్ధరాత్రి మరి ఇద్దరు నారీమణులను మరి పాకిస్తాన్ కు పంపి 100 మంది టెర్రరిస్టులను మరి కాల్చి చంపడం జరిగింది. మరి వాళ్ళు ఒక ఇద్దరు నారీమణులు, మరి నారీమణులకు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం ఎందుకంటే మన దేశ మహిళల యొక్క బొట్టును చెడగొట్టిరు కాబట్టి ఒక మంచి పేరు సెలక్షన్ చేసి మరి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి మరి పాకిస్తాన్ కు పంపి ఆ కుక్కలనందరి కూడా కాల్చి రావడం జరిగింది. మరి పాకిస్తాన్ లో కూడా ఏ పౌరునికి కూడా ఇబ్బంది కలగకుండా టెర్రరిస్టులు ఎక్కడెక్కడైతురో వాటి స్థావరాల పైననే కేవలము ఒక 20 నిమిషాలు 25 నిమిషాల పరిధిలోనే ఇంత పెద్ద మరి భారతదేశం యొక్క చరిత్రను, భారతదేశం యొక్క ఘనతను మరి ప్రపంచానికి చాటిన ఏకైక నాయకుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి చాలా మంది కూడా భారతదేశంలో ఉంటూ, భారతదేశం తిండి తింటూ, భారతదేశం బట్ట కడుతూ ఈ కుక్కలంతా కూడా మరి పాకిస్తాన్ కు మరి ఇక్కడి సమాచారం పంపుతురు. వీళ్ళ పని పట్టాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. మనం ఐక్యంగా ఉన్ననాడే మరి మన దేశ చరిత్ర మనం తెలుసుకున్న నాడే, మన దేశ భక్తి మనకు ఉన్నప్పుడే ఇలాంటి సాధ్యమవుతాయి. మరి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడు అయిందనే సంగతి మనందరికీ తెలిసిన సంగతి. మరి బయట నుంచి ఆయుధాలు మనం కొనుగోలు చేసినట్టయితే ఆ ఆయుధం ఎలా ఉంటుందో కూడా మరి పనిచేస్తుందా, పనిచేస్తలేదా అనే ఆలోచన చేసి మరి నరేంద్ర మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా మన దేశంలోనే తయారు చేసి మన దేశం యొక్క సత్తా ఏంటిదనేది ఈ ప్రపంచానికి సాటిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి ఇలాంటి దేశంలో మనం అందరం కూడా మరి హాయిగా జీవిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయినాయి. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. కేవలము మన నాయకుడు మరి గొప్ప నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, అలాంటి నాయకుడు ఉండను కాబట్టే మనం ఈ రోజు భారతదేశంలో హాయిగా బతుకుతున్నాం. గల్లా ఎగిరేసుకొని మనం ఈ భారతదేశంలో తిరుగుతున్నాం. ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఏంటిదనేది మనం తెలుసుకో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.